ఫెడరల్ రిజర్వ్ మరియు ప్రభుత్వం మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికా న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్పై అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అయితే హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా పవెల్ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఫెడరల్ రిజర్వ్ ప్రధాన కార్యాలయం ఆధునికీకరణ పనులకు సంబంధించి పవెల్ కాంగ్రెస్కు తప్పుడు సమాచారం ఇచ్చారని, అలాగే నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని న్యాయశాఖ అయితే ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి గ్రాండ్ జ్యూరీ సమన్లు కూడా జారీ చేసింది. సో అయితే పవెల్ అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు కేవలం ఒక సాకు మాత్రమేనని ఆయన చెప్తున్నారు. అసలు కారణం వేరే ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకున్నట్లుగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం లేదని, అందుకే తనపై ఈ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పవెల్ అయితే ఆరోపించారు. సో ట్రంప్ ఇష్టానుసారం కాకుండా ప్రజలకు మేలు జరిగేలా ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నందునే ఈ బెదిరింపులు వస్తున్నాయని కూడా పవెల్ అయితే చెప్తున్నారు. సో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్ణయాలు తీసుకోవడం ఫెడ్ బాధ్యత అని పవెల్ అయితే గుర్తు చేశారు. ఇండియా అలాగే అమెరికా మధ్య రేపైతే అత్యంత కీలకమైన చర్చలు ట్రేడ్ డీల్ గురించి జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కొత్తగా బాధ్యతలు చేపట్టిన అమెరికా అంబాసిడర్ అయినటువంటి సెర్గియో గోర్ గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఆ రెండు దేశాల మధ్య చర్చలు చాలా సీరియస్ గా కొనసాగుతున్నాయి, రేపు జరగబోయే కాల్ చాలా ముఖ్యం అని ఆయన అయితే చెప్తున్నారు. సో ట్రేడ్ డీల్ పరంగా కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ సో ప్రధాని మోడీ అలాగే ట్రంప్ మధ్య స్నేహం నిజమైనదని, వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ అని, ఈ స్నేహమే సమస్యలను పరిష్కరిస్తుందని యుఎస్ అంబాసిడర్ అయితే చెప్తున్నారు. సో అలా స్నేహితుల మధ్య అయితే అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ అవి పరిష్కారం అవుతాయి అని ఆయన చెప్తున్నారు. సో దీని గురించి పీయూష్ గోయల్ కూడా స్పందిస్తూ మోడీ ఫోన్ చేయనందువల్ల డీల్ ఆగిపోయింది అనే కామెంట్స్ని అయితే ఆయన ఖండించారు. సో దేశంపై నమ్మకం ఉంచండి, చర్చలు అయితే సానుకూలంగా జరుగుతున్నాయి అని అయితే ఆయన చెప్తున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజులు ఈరోజు భారీగా అయితే పెరుగుతున్నాయి. సో గోల్డ్ చూసినట్లయితే దాదాపుగా 1.6% అబవ్ అయితే ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ చూసినట్లయితే ఏకంగా 5% అబవ్ అయితే ట్రేడ్ అవుతుంది. సో వీటికి మెయిన్ రీజన్ చూసినట్లయితే సో ఈ ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలు, సో అలాగే ఈ ఆందోళనలో ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉండడంతో సో యుద్ధ భయాలు అయితే మనకు పెరిగాయి. సో అలాగే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన పవెల్ పై క్రిమినల్ విచారణ జరుగుతోందన్న న్యూస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి అయితే మనం కారణంగా చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి బోర్డు ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించింది. సో ఫ్యూచర్లో కార్ల ప్రొడక్షన్ భారీగా పెంచేందుకు 4,960 కోట్లతో అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే చేపట్టనుందని కంపెనీ అయితే చెప్తోంది. సో గుజరాత్లోని కోరాజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం భూమిని కొనుగోలు చేయడానికి బోర్డు అయితే ఆమోదం తెలిపిందని కంపెనీ ఎక్స్చేంజ్కి ఇచ్చిన అప్డేట్లో అయితే తెలుపుతోంది. సో ఈ భూసేకరణ మరియు అభివృద్ధి పనుల కోసం సుమారు 4,960 కోట్ల రూపాయలను అయితే కంపెనీ కేటాయించిందని, ప్రస్తుతం ఉన్న ప్లాంట్లన్నీ పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నందువల్ల ఏటా అదనంగా 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కొత్త ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ అయితే చెప్తోంది. సో డొమెస్టిక్ డిమాండ్తో పాటు అలాగే ఎక్స్పోర్ట్ కూడా పెంచడానికి ఈ ఎక్స్పాన్షన్ అయితే ఉపయోగపడుతుందని కంపెనీ అయితే చెప్తోంది. ఏపీ గ్రీన్ ఇంజనీరింగ్కి బిఎస్ఎన్ఎల్ నుండి 819 కోట్ల విలువైన ఆర్డర్ అయితే వచ్చిందని కంపెనీ అయితే చెప్తోంది. సో కంపెనీ హిస్టరీలోనే ఇదే పెద్ద ఆర్డర్ అని కూడా కంపెనీ అయితే చెప్తోంది. సో ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అలైడ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటమ్స్ అలాగే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందని, సో ఈ ఆర్డర్ ఒక టైం పీరియడ్ 5 years అలాగే అవసరమైతే మరో 5 years కూడా పొడిగించేందుకు అవకాశం ఉందని కంపెనీ అయితే చెప్తోంది.